బాలీవుడ్ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన నటిస్తున్న దండోరా సినిమా ప్రమోషన్లో భాగంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహిళల వస్త్రధారణపై శివాజీ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. హీరోయిన్లు పబ్లిక్ ఈవెంట్లకు వచ్చినప్పుడు పద్ధతిగా చీరలు కట్టుకోవాలని, శరీరం ఎక్కువగా కనిపించే దుస్తులు వేసుకోవడం అందం కాదని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఈ వ్యాఖ్యల సమయంలో ఆయన ఉపయోగించిన కొన్ని పదాలు మహిళల్ని అవమానించేలా ఉన్నాయంటూ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ కూడా సీరియస్ అయ్యింది. నటుడు చేసిన వ్యాఖ్యలపై లీగల్ సలహా తీసుకుని అవసరమైన చర్యలు తీసుకుంటామని కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద స్పష్టం చేశారు. మహిళలపై అసభ్యంగా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శివాజీ వ్యాఖ్యలు బయటకు వచ్చిన వెంటనే సినీ పరిశ్రమలోనూ తీవ్ర వివాస్పాదం మొదలైంది. గాయని చిన్మయి శ్రీపాద ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. మహిళల దుస్తులపై మోరల్ పోలీసింగ్ చేయడం పూర్తిగా తప్పని, పబ్లిక్ వేదికలపై బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని ఆమె సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఒకరి అభిప్రాయాలు మరొకరిపై రుద్దడం సరికాదని, ముఖ్యంగా మహిళల్ని కించపరిచే భాష అసహ్యకరమని చిన్మయి వ్యాఖ్యానించారు. నటి అనసూయ కూడా ఈ అంశంపై స్పందిస్తూ శివాజీ వ్యాఖ్యల్ని ఖండించారు. మహిళలు ఏ దుస్తులు వేసుకోవాలన్నది వారి వ్యక్తిగత నిర్ణయమని, దాన్ని ఎవరూ ప్రశ్నించే హక్కు లేదని ఆమె అభిప్రాయపడ్డారు. సంస్కృతి పేరుతో మహిళలపై ఆంక్షలు విధించడం సరైంది కాదని, ఇలాంటి వ్యాఖ్యలు సమాజాన్ని వెనక్కి నెట్టేలా ఉంటాయని అనసూయ అన్నారు. ఇక నటుడు మంచు మనోజ్ ఈ విషయంపై బహిరంగంగా స్పందిస్తూ మరింత ఘాటుగా మాట్లాడారు. మహిళల గౌరవం, స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చిన హక్కులని, వాటిపై ఎలాంటి రాజీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. మహిళల్ని అవమానించే వ్యాఖ్యల్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ఆయన చేసిన ఈ ప్రకటనకు పెద్ద ఎత్తున మద్దతు లభించగా, సోదరి మంచులక్ష్మి కూడా సోషల్ మీడియాలో "యు ఆర్ ఏ ట్రూ మ్యాన్" అంటూ మనోజ్ను ప్రశంసించారు. ఈ వివాదంలోకి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఎంటర్ అయ్యారు. మంచు లక్ష్మి ట్వీట్ను ట్యాగ్ చేస్తూ శివాజీపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళలపై మోరల్ పోలీసింగ్ చేయడం అసహ్యకరమని, సమాజంలోని ఇతర మహిళలపై అభిప్రాయాలు రుద్దే హక్కు ఎవరికీ లేదని ఆర్జీవీ స్పష్టం చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఇదిలా ఉండగా, శివాజీ నటిస్తున్న దండోరా సినిమా డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. మురళీకాంత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శివాజీ కీలక పాత్రలో నటిస్తుండగా, నవదీప్, నందు, బిందు మాధవి, రవికృష్ణ తదితరులు ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. అయితే సినిమా విడుదలకు ముందే శివాజీ వ్యాఖ్యల వివాదం పెద్ద చర్చగా మారడంతో దండోరా కంటే ఆయన మాటలే ఎక్కువగా జనాల్లో డిస్కషన్కి దారితీశాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.